श्रीवासवाम्बायै नमः। ॐ कुसुमपुत्री च विद्महे कन्याकुमारी धीमहि तन्नो वासवी प्रचोदयात्। ॐ ऐं ह्रीं श्रीं क्लीं ग्लौं वं श्रीवासवी कन्यके मह्यं सर्वसौभाग्यं देहि देहि स्वाहा। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रार्पिता या वीणा वरदण्डमण्डितकरा या श्वेत पद्मासिनी या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती विशेषजाड्यापहा। ఈ రోజున మనమందరం కూడా పరమ పవిత్రమైన ఈ కాశీ పట్టణంలో గంగా గోదావరి నిత్యాన్నదాన సత్రంలో అమ్మవారి విశేషాలన్నింటినీ కూడా తెలియజేసుకుంటున్నాం. నిన్నటి వరకు మనం అమ్మవారి చరిత్రలో అమ్మవారి విద్యాభ్యాసము, ఆ తర్వాత ఎన్నో కళలను అమ్మవారు నేర్చుకున్న విషయాలు అన్నీ కూడా తెలియజేసుకున్నాం. అదే ఆ తర్వాత విష్ణువర్ధన మహారాజు వారి యొక్క వంశం గురించి కూడా తెలియజేసుకున్నాం. ఆ రాజు దండయాత్రకు ప్రయాణం అవ్వడం, ఇవన్నీ కూడా దండయాత్రకు బయలుదేరడం, ఇవన్నీ తెలుసుకున్నాం నిన్నటి రోజు. మరి ఈ రోజున ప్రవచనంలో ఈ విష్ణువర్ధనుడు ప్రయాణాలు చేస్తూ ఉన్నది కూడా ఇప్పటి నుంచి తెలుసుకున్నాం. ఆ విధంగా ప్రయాణం చేస్తున్నటువంటి ఆ విష్ణువర్ధన మహారాజు అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలను పుణ్యనీయ స్థలాలను దర్శనాలు చేసుకుంటూ, దైవ దర్శనాలు చేసుకుంటూ, నదీ స్నానాలు ఆచరిస్తూ కూడా ఆయన ఎంతో మంది రాజులతో కూడా దండయాత్ర చేస్తూ ఉన్నాడు. తను 4000 సైన్యంతో వెళ్ళినటువంటి ఆ మహారాజు ఎక్కడికి వెళ్ళినా, ఏ రాజ్యాంగానికి వెళ్ళినా అక్కడ పరిపాలిస్తున్నటువంటి ఆ రాజుతో, ఇదిగో నాతో యుద్ధం చేస్తావా లేదా నువ్వు ఓడిపోయావని ఒప్పుకుంటావా అనేసరికి వాళ్ళు ఈ 4000 సైన్యంతో వచ్చిన విష్ణువర్ధన మహారాజును చూసి భయపడిపోయి, ఓయి మహారాజా, మేము నీతో యుద్ధం చేయలేమయ్యా, ఇదిగో మా దగ్గర ఉన్న 2000 సైన్యాన్ని నీకు ఇచ్చేస్తాము, మేము ఓడిపోయినాం అనుకుంటాము అని వాళ్ళ దగ్గర ఉన్న 2000 సైన్యాన్ని ఈయనకే బహుకరించేవారు. ఆ 6000 సైన్యంతో మళ్ళీ ఇంకొక రాజ్యానికి వెళ్ళేవారు. అక్కడ కూడా అక్కడున్న ప్రాంత ప్రజలంతా, ఓయ్ మహారాజా, మేము ఇంత 6000 మంది సైన్యంతో యుద్ధం చేసి నీతో గెలవటం సాధ్యం కాదు, మా దగ్గర ఉన్న ఇదిగో ఈ సైన్యాన్ని మీకు అప్పగించేస్తున్నాం, ఇక మేము ఓడిపోయినట్టే అని భావించడం కాదు, ఇంకా మేము ఓడిపోయినట్టే మీతో అంటూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏ 3000 సైన్యాన్ని ఈయనకి ఇచ్చేసేవారు. అలాగా విష్ణువర్ధన మహారాజు అనేక మంది రాజ్యాలతో యుద్ధాలు చేసి వారి యొక్క సైన్యాన్ని కూడా ఈయనే బహుకరణగా పొంది అంత సైన్యముతో ఆయన ఎంతో యుద్ధాలు చేస్తూ వస్తూ ఉన్నాడు. ఇక యుద్ధాలు చేస్తూ ఉన్నాడు, ఖజానా పెరుగుతూనే ఉంది. ఆ ఖజానాని ఇంకా ఎప్పటికమ్మా ఎంత వచ్చింది ఖజానా అంటే, ఈయన తరంలో ఇంకా కొన్ని 100 సంవత్సరాలు కూర్చుని తరం
ప్రజలందరూ కూడా కూర్చుని తిన్న తరగనంత సంపద ఉంది మహారాజు దగ్గర. ఇప్పుడు ఇన్ని క్షేత్రాలను దర్శిస్తూ అన్ని రాజులతో దండయాత్రలు చేస్తూ తిరుగుముఖంగా ఆయన రాజమండ్రికి, ఆయన రాజమహేంద్రవర రాజ్యానికి వెళ్ళడానికి ఆ తిరుగుముఖంలో ఆయన హైదరాబాద్ అంటాం కదా ఇప్పుడు, అలాగా అప్పుడు గోల్కొండ నవాబులు ఉండేవారు. ఆ నవాబులతో కూడా యుద్ధం చేసి అక్కడితో యుద్ధాలని ముగించారు. ఎందుకు అంటే రాజులతో యుద్ధాలు చేయలేక కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ సైనిక బలం అంతా కూడా మోయలేక లాగుతున్నారు ఆ ఖజానానంతా కూడా. ఆ విధంగా ఖజానా మొత్తం ఎంతో పెరిగిపోయింది. ఆ ఖజానంతా తీసుకున్నటువంటి ఆ రాజులంతా ఇక గోల్కొండతో యుద్ధాన్ని సమాప్తి చేయాలి అని అనుకుని గోల్కొండతో యుద్ధ సమాప్తి చేసి ఆ రాజమహేంద్రవరానికి తిరుగు ప్రయాణంలో ఆయన విజయవాడ మీదుగా వెళ్తున్నారు. ఆ విజయవాడకు వచ్చినప్పుడు అక్కడున్న మంత్రులు చెప్పారు, ఓ మహారాజా, ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలంలో అంటే ఇక్కడ విజయవాడలో ఇప్పుడు దుర్గమ్మ వారిని వెలిసింది కదా, మనం చూస్తున్నాం, దండం పెట్టుకుంటున్నాం కదా, ఆ విజయవాడ ప్రాంతానికి మీ తాతగారైన అర్జునుడు పరమేశ్వరునితో కిరాతార్జునీయం జరిపిన స్థలము, అంతేకాకుండా అర్జునుడు విజయం పొందిన స్థలం కనుక విజయవాటిక అనే నామం వచ్చింది. మీ తాతగారు ఇక్కడనే పరమేశ్వరునితో పాశుపతాస్త్రాన్ని కూడా ఇక్కడనే పొందాడు, అంత పవిత్రమైన స్థలమయ్యా అంటూ ఉన్నారు. అక్కడ మహారాజు ఆ దర్శనాలన్నీ చేసుకొని అక్కడ ఉన్నటువంటి కృష్ణా నదిలో కూడా ఆ నదీమ తల్లికి అర్ఘ్యం వదులుతూ ఉన్నాడు మహారాజు. ఆ విధంగా ఉన్నటువంటి ఆ మహారాజు తిరుగు ప్రయాణంలో విజయవాడ దాటినాక మరి పెనుగొండ క్షేత్రం మీదుగా వెళ్తున్నారు. అప్పుడు అక్కడ ఆ సూర్యోదయ వేళకి సూర్యుని యొక్క కాంతి కిరణాలకి ఆ పెనుగొండలో ఉన్నటువంటి అనేకమైన నగరాలన్నీ కూడా తలుక్కుమని మెరుస్తున్నట్టుగా ఉన్నాయి. అంతవరకు ఈ మహారాజు అనుకున్నాడు, ఎక్కడ కూడా నాలాంటి రాజ్యం లేదు, నాకున్న రాజ్యంలో ఉన్నంత భవనాలు ఇంకెక్కడా లేవు, నా రాజ్యమే గొప్పగా ఉంది, నా రాజ్యంలోని భవనాలే గొప్పగా ఉన్నాయని అనుకుంటున్నటువంటి ఆ మహారాజు ఇన్ని సంవత్సరంలో నేను భ్రమపడ్డాను. ఎందుకంటే ఈ పెనుగొండ నగరంలో ఇంత వైభవంగా ఇంత వెలుగొందుతున్నాయి ఈ భవనాలన్నీ, మరి ఏ విధంగా ఇంత భవనాలకి వెలుగు వచ్చింది అని ఆ మహారాజు ఒక్కసారిగా తుల్లిపడ్డాడనమాట. అంతలోగా అక్కడ ఆ ఊరి ఉద్యానవనంలో కాసేపు వేంచేసి ఉందామని ఆ ఉద్యానవనంలో అక్కడ వేంచేసి కూర్చున్నాడు మహారాజు. ఆ సైన్యం అంతా కూడా అక్కడ ఉండిపోయినారు ఆ పెనుగొండ పట్టణానికి బయట ఉన్నటువంటి ఉద్యానవనంలో. అప్పుడు ఆ పూర్వకాలంలో వార్తలహరి అని ఒక అతను ఉండేవారు అనమాట ప్రతి ఒక్క నగరానికి కూడా. అంటే ఆ నగరానికి ఎవరైనా వచ్చినా ఏ విషయాలైనా కూడా ఆయన నగరంలోని వాళ్ళ సంఘాల వాళ్ళకి వెళ్ళి తెలియజేసేవారు. అలాగా పెనుగొండ పట్టణానికి ఉద్యానవనంలో కూర్చున్నటువంటి ఈ చక్రవర్తి గారిని చూసి ఆ వార్తలహరి పెనుగొండలోకి వెళ్ళి అక్కడున్న ఆదివైశ్య సంఘము ప్రెసిడెంట్ గారికి ఆ సంఘం వాళ్ళకి తెలియజేశారు, ఓ మహారాజా, మన దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి మహారాజు చక్రవర్తి గారు విష్ణువర్ధన మహారాజు గారు ఏం చేస్తున్నారు అని చెప్పేసరికి మన ఆదివైశ్య సంఘ నాయకులు మొత్తం అంతా కూడా ఆయనకి పట్టు పీతాంబరాలు, ఫలపుష్పాదులు, మధురమైన పిండి పదార్థములు, దక్షిణ తాంబూలములు ఇవన్నీ కూడా ఆయన తీసుకొని ఆ సంఘం వారు మొత్తం అంతా కూడా ఆ సంఘ సభ్యులు మొత్తం ఈ పెనుగొండ పట్టణానికి వేంచేసినట్టు ఆ దగ్గరలో ఉన్న ఉద్యానవనానికి అందరూ కూడా వేంచేశారు. ఆ మహారాజుకి ఇవన్నీ కూడా సమర్పణ చేసి స్వాగతం పలుకుతున్నారు. అప్పుడు మహారాజు అడుగుతున్నారు అనమాట, ఓ మహారాజులారా, ఓ కుసుమశ్రేష్ఠి గారు, మీకు ఏ విధంగా ఈ రాజ్యాలు వచ్చాయి? ఎందుకంటే మీరు ఆర్యవైశ్యులు అంటున్నారు, మరి మీకు రాజ్యాలు ఎలా వచ్చాయి? మా క్షత్రియులకు కదా ఉండాల్సింది రాజ్యాలు అని అడిగేసరికి అప్పుడు కుసుమశ్రేష్ఠి గారు చెప్తున్నారు, మొదటి నుంచి ఎప్పటి నుంచి కృతయుగంలో మేము ఈ విధంగా తపస్సులు చేశామని, త్రేతాయుగంలో కైలాసంలో ఉండిపోయినామని, తర్వాత భూలోకం దుర్భిక్షం అవుతోందని ఈ భూలోకం కోసం మా ఆదివైశ్యులు కైలాసం నుంచి వచ్చామని, ఆ తర్వాత మా కోసమే అమ్మవారు కూడా ఆదిశక్తి అంశయే పార్వతీ అంశయే పరమేశ్వరిగా జన్మించబోతుందని, మా కోసమే ఇంతమంది దేవతలు ఇన్ని వరాలుగా ఇచ్చి మా ఆదివైశ్యుల కోసమే దేవతలు కూడా పెనుగొండ క్షేత్రానికి కదిలి వచ్చారని ఈ విషయాలన్నీ చెప్పేసరికి ఓహో మహారాజు అంటున్నారు, ఇంత వైభవం ఉందా పెనుగొండ పట్టణానికి? ఇంత వైభవం ఉండి స్వయంభవంగా వెలిసినటువంటి ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకోవటానికి
ఈ వైభవాన్నంతా దర్శించడానికి నేను చాలా ఉత్సాహపడుతున్నాను కనుక నేను మీ పెనుగొండలోకి పాదచారిని వస్తాను అన్నారు. పాదచారి అయి కదా, ఎందుకని పాదచారులుగా నడవాలంటారు? పుణ్యక్షేత్రాల్లో ఎంతో మంది మహనీయులు, ఎంతో మంది మహాత్ములు వాళ్ళంతా కూడా నడయాడిన స్థలాలు అన్నమాట. ఇప్పుడు మనం ఈ కాశీపట్టణంలో కూడా ఎంతో మంది మహిమాన్మతులు, ఈ విషయం అంతా కూడా నేను చివరిలో మీకు తెలియజేస్తాను. ఈ విధంగా ఎంతో మంది మహాత్ములు నడయాడిన స్థలము కనుక మనము అన్నమయ్య వారి చరిత్రలో కూడా తెలుసుకుంటాం. అన్నమయ్య వారు ఒకసారి తిరుమల కొండ మీదకి వెళ్ళాలని పాదరక్షలు ధరించి వెళ్తూ ఉంటారు. ఆయనతో పాటు వెళ్తున్నటువంటి భక్తులంతా వాళ్ళందరూ బాగా వెళ్ళిపోతుంటారు. వాళ్ళందరూ కూడా ఆ దైవ దర్శనం చేసుకొని తిరిగి వస్తుంటారు. కానీ ఈయన మాత్రం ఇంకా వెళ్ళలేక ఎలా నిదానంగా వెళ్తూనే ఉంటారనమాట. అప్పుడు ఆయన చాలా తపన పడి, ఎందుకు నాకు ఇలా అవుతుంది, నేను దర్శనం చేయలేకపోతున్నా అని బాధపడుతుంటే అప్పుడు కరుణామయి అమ్మవారు జాలితత్వం, అందరం అమ్మ బిడ్డలమే కదా, అందుకని ఏ ఒక్కరు బాధపడినా ఆ అమ్మ విలవిలలాడిపోతుంది. అలాగా ఆ భక్తుడి బాధను చూసిన ఆ తల్లి అలమేలు మంగమ్మ ప్రత్యక్షమై ఒక ముదుసలి రూపంలో వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ఒక లడ్డూను బహుకరించి, నాయన ఇదిగో నీవు ఆ పాదరక్షలు వేసుకున్నావు కదా, ఇదంతా కూడా శిలామయం, ఇదంతా సాలగ్రామమయం, ఈ కొండంతా కూడా సాలగ్రామమైనటువంటిది. ఇలాంటి పుణ్యక్షేత్రమైన నీవు ఇక్కడ పాదరక్షలతో కూడదు అని చెప్పేసరికి అప్పుడు ఆయన పాదరక్షలు తీసేసి ఆ నడవంగా అప్పుడు ఆయన త్వరగా వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు అన్నమాచార్యుల వారు. ఈ కథంతా మీకు తెలిసింది. ఇలాగా పాదరక్షలు లేకుండా వస్తానంటున్నాడు విష్ణువర్ధన మహారాజు పెనుగొండ ప్రాభవాన్ని చూడటానికి. అలా వస్తున్నటువంటి అతనికి వీళ్ళందరూ కూడా చెప్పారు, ఓ మహారాజా, ఈరోజు ఆదివారం అయ్యా, రేపటి రోజున కార్తీక మాసం చివరి సోమవారం. ఇప్పుడు మహారాజు ఎప్పుడు మొదలు పెట్టాడు ఆయన దండయాత్రకి? ఆయన రేపటి రోజు ఇక కార్తీకం మొదలవుతుందనగా ఆషాఢ మాసం అమావాస్య రోజున మొదలు పెట్టారని నేను మీకు చెప్పాను. అలాగా ఇప్పుడు కార్తీక చివరి సోమవారం రేపటి రోజున. ఎందుకు చెప్తున్నానంటే చివరి సోమవారం అని. కార్తీక మాసంలో అండి ఎప్పుడు కూడా మొదటి సోమవారం కంటే రెండవ సోమవారం ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇస్తారు. రెండవ సోమవారం కంటే మూడవ సోమవారం ఇంకా విశిష్టమైంది. మూడవ సోమవారం కంటే నాలుగవ సోమవారం మహామహిమాన్వితమైనది. అలాగా రేపటి రోజున చివరి సోమవారం కనుక మిమ్మల్ని రేపటి రోజున మేము నగరేశ్వర స్వామి దర్శనానికి తీసుకెళ్తామని చెప్పారు విష్ణువర్ధన మహారాజుకి. అప్పుడు ఆ రాజుకు బస చేయడానికి ఒక అతిథి గృహాన్ని అంతా కూడా ఏర్పాటు చేసి ఆ మహారాజుకి ఏమీ లోటు లేకుండా అతిథి గృహాన్ని ఏర్పాటు చేసి సమస్తం కొంతమంది చూడడానికి నియమించి అప్పుడు ఈ గ్రామంలో ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా ప్రతి ఒక్క కూడలిలోనూ ప్రతి ఒక్క సెంటర్లలోనూ మేళ తాళాలతో రంగురంగుల అలంకరణలు అన్నీ చేసి ముత్యాల తోరణాలు వేసి రంగురంగుల అల్లికలు అంటే వల్లికల రంగవల్లులు వేసి ఈ విధంగా ఎంతో బ్రహ్మాండంగా ఆ పెనుగొండ పట్టణాన్ని అలంకరించి తీర్చిదిద్దారు ఆ పెనుగొండ గ్రామ ప్రజలు. ఆ విధంగా ఇక మరుసటి రోజు ఆ విష్ణువర్ధన మహారాజుని నగరేశ్వరాలయానికి మేళ తాళాలతో తీసుకొని వస్తున్నారు ఆయన దర్శనం చేసుకోవాలని. అప్పుడు ఆ వస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ విద్యాలయాలు, ఆ గ్రంథాలయాలు, ఆ పూజనీయమైన స్థలాలు, ఆ తటాకాలు ఇవన్నీ కూడా ఆయన చూస్తూ అక్కడికి నగరేశ్వరాలయానికి చేరుకున్నారు. అప్పుడు నగరేశ్వరాలయానికి చేరుకోకముందే వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఆర్యవైశ్యులంతా. ఎందుకంటే రేపటి రోజున మహారాజ్ చక్రవర్తి మన దేవాలయానికి వస్తున్నారంటే మరి ఆయనకి ఏ విధంగా సన్మాన సత్కారం చేయాలి, అంతే కదా. ఎక్కడికి వెళ్ళినా కళాకారులకు కానీ జ్ఞానులకు మహాత్ములకు వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా పూజనీయ స్థానంగా ఏమీ తక్కువ లేకుండా వాళ్ళు చూసుకుంటారు కనుక వాళ్ళని ఏ విధంగా సభా సత్కారం చేయాలి అని ఒక గొప్ప మీటింగ్ పెట్టుకున్నారు. అప్పుడు అందరూ అటువైపు వాళ్ళంతా లేచి చెప్తున్నారు, ఓ మహారాజా, మనము ఆ మహారాజుకి ఇదిగో మన దగ్గర మణులున్నాయి, మాణిక్యాలున్నాయి, రతనాలున్నాయి, ధనము బాబోలడంతుంది కదా, ఆ విధంగా మనం అవన్నీ బహూకరించి చక్రవర్తి గారికి గొప్పగా సన్మానం చేద్దామనుకున్నారు. ఇంకోవైపు వాళ్ళు అంటున్నారు, అదేమిటేమిటి, ఆయన చక్రవర్తి, మనము చక్రవర్తి, మనకే విధంగా సంపద ఉందో వాళ్ళకు కూడా అదే విధంగా సంపద ఉంది. సంపద వాళ్లకు అంటున్నప్పుడు మనం ఎంత సంపద ఇచ్చినా ఆయన తీసుకెళ్ళి ఏం చేస్తారు, ఆ ఖజానాలో వేస్తారు, అంతే కదా.
అలాగా మనం అలా ఇవ్వటం కాదనుకుంటుంటే అంతలో ఒక వృద్ధుడు లేచారు. మహాభారత రామాయణ ఇతిహాసాలన్నీ క్షుణ్ణంగా వడపోసిన వారు అంటే బాగా గ్రంథం బాగా చదివిన వారు, విశ్లేషణ చేసిన వారు అని అర్థం. ఆ విధంగా ఆయన చదివిన వారు ఒక ఆయన లేచి, ఏమయ్యా నేను ఒక మాట చెప్తాను వింటారా అన్నారు. అప్పుడు చెప్పండి అయ్యా అన్నారు. మరేం లేదు, మహాభారతంలో మనం తెలుసుకున్నాం కదా, అర్జునుడు శుభానంద స్వామి వేషరూంలో వచ్చినప్పుడు ద్వారకకి, అప్పుడు శ్రీకృష్ణుడు 18 మంది కన్యల చేత నీరాజనాలు ఇప్పించారు కదా, అది ఈనాటికి మనం గొప్పగా తెలుసుకుంటూ ఉన్నాం కదా. అలాగా ఇప్పుడు కూడా మనము ఆ మహారాజుకు, పెనుగొండ నుంచి వచ్చిన మహారాజుకు మనం కూడా మంగళ నీరాజనాలు కన్యల చేత ఇప్పిస్తే సరి అన్నారు. అందరికీ ఇది బాగా ఆమోదమైంది, ఎందుకంటే నిజంగా సంతోషమే అనిపించింది. కనుక గురు భాస్కరాచార్యుల వారు చెప్తున్నారు భక్తులకందరికీ, ఓ భక్తులారా, మీరంతా కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ పిల్లల చేత, కన్యల చేత బాగా కన్యలను అలంకారం చేసుకుని రండి. కన్యల చేత మహారాజు గారికి మంగళ నీరాజనాలు ఇప్పిస్తా ఉన్నారు. కొంతమంది అన్నారు, అదేమిటి కన్యల చేతనే ఎందుకు మంగళ నీరాజనాలు ఇప్పించాలి, మేము ఇంతమంది ముత్తైదువులు ఉన్నాగా అన్నారు. అంతలో మగవాళ్ళు అన్నారు, మేము ఇంతమంది ఉన్నాగా, శ్రేష్ఠులం, గుప్తులం, మరి మా చేతైనా ఇప్పించవచ్చుగా అన్నారు. కానీ గురువుగారు అన్నారు, కన్యల చేత అని ఎందుకు అంటున్నాం అంటే, ఎప్పుడైనా చూడండి ఆదిశక్తి కన్యాతత్వంగానే మనకు చూపిస్తుంది. మనం దసరా శరన్నవరాత్రుల్లో కూడా బాల త్రిపుర సుందరి దేవిగానే మొదటి రోజున కన్యా రూపంగానే పూజలు చేస్తున్నాం కదా. అలాగే శ్రీకృష్ణునితో పాటు జన్మించిన ఆ మాయాదేవికి కూడా కంస మహారాజు ఇలా పైకెత్తి ఇలా కత్తిని పెట్టుకొని ఆయన ఆ శిశువును హత్య చేయాలని చూసినప్పుడు ఆ శిశువు పైకి అలాగే ఎగిరి, ఓ కంస, నిన్ను సంహరించేవాడు పెరుగుతూనే ఉన్నాడు, నిన్ను తప్పక సంహరిస్తాడని ఆకాశవాణిగా పలుకులు పలికిందే ఆ మాయాదేవి. ఆమె కూడా కన్యాతత్వమే. ఇలాగా ఆదిశక్తి ఎప్పుడు కూడా కన్యాతత్వంగానే ఆమె రూపాన్ని చూపిస్తుంటున్నట్టు. అందుకే ఈనాటికి మనం ఏం చేస్తాం, మన ఇంటికి ఎవరైనా చిన్న పిల్లలు విశేష దినాల్లో వచ్చారనుకోండి కన్యలు, వారిని ఆదిశక్తి రూపంగా భావించి వారికి బొట్టు పెట్టి, వారికి వస్త్రాలు ఇచ్చి, వాళ్ళకి తాంబూలాలు ఇచ్చి, కాళ్ళకు పసుపు రాసి దండాలు పెడతామా. చిన్న పిల్లలు ఒక మాట చెప్పకూడదు కానీ, పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే అని ఒక సినిమా పాటలో కూడా ఉంది కదా. అలాగా పిల్లలు దేవతలతో సమానం అన్నమాట. ఆ విధంగా కన్యామణుల చేత మంగళ నీరాజనాలు ఇప్పించాలి అనేసరికి అందరూ సరే అన్నారు. ఇక కుసుమాంబ గారితో అంటున్నారు గురువుగారు, ఓ కుసుమాంబ, మీ ఇంట్లో కుసుమశ్రేష్ఠ గారేమో ఆ ఆదివైశ్య సంఘానికి అధ్యక్షుడు, మీరేమో ఈ మహిళా సంఘానికి అధ్యక్షునిరాలిది, మీ అబ్బాయి విరూపాక్షుడేమో ఆ యువజన సంఘానికి అధ్యక్షుడు, మీ అమ్మాయి వాసవినేమో యువ కన్యా సంఘానికి అధ్యక్షుని. కనుక మీ ఇంటిలో అందరూ కూడా ఒక అధ్యక్ష పదవిలోనే ఉన్నారు. కనుక మొట్టమొదట మీ ఇంట్లో ఉన్నటువంటి మీ వాసవి చేత రాజుకు మంగళ నీరాజనాలు ఇప్పిస్తే, తర్వాత మిగతా కన్యలందరి చేత కూడా మంగళ నీరాజనాలు ఇప్పిస్తాము అని ఆ భాస్కరాచార్యులు చెప్పేసరికి, సరేనండి కుసుమాంబ. అంతటితో ఆగలేదు గురు భాస్కరాచార్యుల వారు, ఓ కుసుమాంబ, అమ్మాయిని బాగా మంచిగా అలంకరించుకొని తీసుకొని రండి అమ్మాయిలందరినీ అన్నారు. సరే అని కుసుమాంబ గారు ఆ వాసవి మాతకి అనేక రకమైన నగలన్నీ పెట్టిందనమాట. ఏర్పాటు చేసి అలంకరణ చేసింది. నగలంటే మనము సామాన్యంగా నగలు అంటానే మనకేం గుర్తుకొస్తాయి, ఏ నెక్లెస్, ఏ కమ్మలు, గాజులు, అంతవరకే కొంతమందికి గుర్తుకొస్తాయండి. కానీ నగలు అంటానే మనకి ప్రకృతి నుంచి మనకు శక్తిని గ్రహించి మన సహస్రారం ద్వారా మనకి దేహానికి చేర్చేటువంటి ఒక నగ ఉంది. దాన్ని ఇక్కడ పెట్టుకుంటాం. ఏమంటామమ్మా? రాగిని అంటాం. కరెక్ట్ అమ్మా. ఆ తర్వాత మనకి సాక్షిగా సూర్య చంద్రులే మనకి సాక్షి కదా, ప్రత్యక్ష దైవాలు. కనుక ఇటువైపేమో కుడివైపున సూర్యుని, ఇటువైపున చంద్రుణ్ణి పెట్టుకుంటాం. దాన్నే మనము సూర్యమణి, చంద్రమణి అని అంటుంటాం. అలాగే మనకి ఇక్కడ పాపిడిన ఒక ఆభరణం పెడతాం. ఏంటమ్మది? పాపిడి బొట్టు. అలాగా ఆ తర్వాత ఇక చెవులకు కుండలాలు అంటే చెవి కమ్మలు పెట్టుకుంటాం. అవునా? ఆ చెవి కమ్మలు, చెవులకి బుట్ట లోలాకులు. వాసవి మాతకి ఆ తల్లి కుసుమాంబ బుట్ట లోలాకులు వచ్చింది.
ఆ కుసుమాంబ అమర్చిన ఆ లోలాకుల కాంతికి ఆ అమ్మవారు వెలుగు ఎలా ఉంది అంటే సూర్యుని యొక్క కిరణాల వలె ఆ అమ్మ బుట్ట చెవుల్లో ఉన్నటువంటి బుట్ట లోలాకులు మెరిసిపోతున్నాయంట. రతనాల కాంతికి, ఆ కాంతికి అమ్మవారు దేహం మెరుస్తుందా, లేకపోతే దేహ కాంతికే ఆ ఆభరణాలు మెరుస్తున్నాయా, లేకపోతే అమ్మవారు పెట్టుకున్న ఈ నగల కాంతికే సూర్యుడు కూడా వెలుస్తున్నాడా అన్నట్టుగా ఉందంట ఆ కాంతి కిరణాల వైభవం. అలాగా ఆ చెవుల కుండలాలు, ఇక మెడలోనేమో చంద్రహారాలు, సూర్యహారాలన్నీ వేసిందంట. ఆ తర్వాత ఇక్కడ మనం పెట్టుకుంటామమ్మ నగలు ఏంటవి, వంకి. అబ్బాయి మీకు అన్నీ ఉన్నట్లున్నాయి కాబోలు, అన్ని టకటక పేర్లు చెప్పేస్తున్నారు మీరు, అవునా. వంకి, ఇక్కడ పెట్టుకున్నటువంటి వంకి. ఆ తర్వాత నడుముకి వడ్డానం, అది కూడా ఉంది మీ దగ్గర కదమ్మా, వడ్డానం అనమాట. ఆ వడ్డానం అమ్మవారికి పెట్టింది ఎలా ఉందంటే అందులోనే రామాయణ రహస్యాలన్నీ కూడా ఆ నగిషిగా చెక్కబడినాయా అన్నట్టుగా ఉందంట ఆ అమ్మవారు ధరించిన ఆ వడ్డానం. ఇలాగా అమ్మవారికి అనేకమైన నగలతో అలంకరించింది ఆ కుసుమాంబ. ఆ అలంకరణలో అమ్మవారు ఎట్లా ఉందమ్మా అంటే అనేకమైనటువంటి నగలన్నీ పెట్టుకున్న ఆ తల్లి. ఇక ఆ అమ్మని వర్ణించడం ఎంత మాత్రం సహజమో తెలియదు కానీ మనం ఒక్క పాటలో తెలుసుకుందాము ఆ అమ్మ సంకీర్తన.